నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అదే ఇల్లు. ఇప్పుడు కొద్దిగా చిన్నగా లైట్గా వీధి పొడి తగులుతుంది ఇల్లుకి. అన్న ఇల్లు చాలా బాగుంది. మీరు బిల్డరా అన్న? కాదన్న, ఓనర్స్. మరి ఇంత అద్భుతంగా ఎలా ప్లాన్ చేయగలిగారు? అంటే మేము ఇంటీరియర్ వర్క్ చేస్తాము, మాకు తెలుసు అన్నట్టు, అంటే ఎక్కడ ఎలా ఉండాలి అన్నట్టు ఆ ప్లాన్తో ఎక్స్పీరియన్స్తో కట్టుకున్నాం అట్లా. ఇది కొత్త ఇల్లు అన్న లేకపోతే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? కొత్త ఇల్లు అన్న, ఒక 6 months అయింది ఇది. ఇంత 6 monthsలో మరి ఇంత ఫాస్ట్ ఎందుకు అమ్మాల్సి వస్తుంది? అంటే మేము ఒక ల్యాండ్ తీసుకున్నాము, మనకు ల్యాండ్ ఒక దగ్గర అంటే 1 ఎకరా ఉంటే దాని పక్కన ఒక 2 acres వచ్చింది. ఆ ల్యాండ్ కోసం అని చెప్పి సేల్ చేయాల్సి వచ్చింది, అంతే, వేరే రీజన్ లేదు. చాలా బాగుందన్న, పార్కింగ్ చాలా బాగుంది, పైన సూపర్, చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. ఇంత మంచి ప్లానింగ్ బిల్డర్స్కి తప్ప నాకు పాసిబుల్ కాదు. అంటే మీరు ప్రతి నార్మల్గా అన్ని ఇల్లు చూస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. ఏంటంటే మేము ప్రతి దగ్గర చూస్తుంటాం కదా, ఇప్పుడు మాకు కనీసం అంటే ఒక మంత్లీ వచ్చేసి ఒక 3-4 సైట్లనే చేస్తాము. అంటే ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుందనే మాకు అది తెలుసు అన్న, ఆ గైడెన్స్తో కట్టుకున్నాం అట్లా. ఒక్కసారి ఇల్లు వివరాలు మొత్తం చెప్పన్న. ఇది డైమెన్షన్ వచ్చేసి 27.6, విడ్త్ డీప్ వచ్చేసి 60. ఎన్ని గజాలు ఇల్లు? 186 square yards. ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. కింద మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక సింగిల్ రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉంటుంది. పెంట్ హౌస్లో ఒక రూమ్ ఉంటుంది. అంత బాగుందన్నా. ఇక కానీ ఇది ఏందో కొద్దిగా వీధి పోట్లాగా ఉంది, ఏంది ఇది? అది ఈశాన్య వీధి పోటు అన్న. ఈశాన్య వీధి పోటు మేము యాక్చువల్గా అంటే కావాలని తీసుకున్నాము, ఎందుకంటే మేము ఆల్రెడీ తెలుసుకునే తీసుకున్నాం. ఈశాన్య వీధి పోటు చాలా మంచిది, అది రేరు దొరకడం. సరేలే అని చెప్పేసి మనకు దొరికింది, మనం తీసుకున్నాం. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పన్నా. ఇది మనకు వచ్చేసి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది, నాదరగుల్లో ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి బేనేడ్ వచ్చేసి ఒక 4 kilometers వస్తుంది. ఎంవిఎస్ఆర్ కాలేజ్ వచ్చేసి 1.5 kilometers వస్తుంది. స్ఫూర్తి బై వాకబుల్ డిస్టెన్స్. అంతా బాగుందన్న. ప్రైస్ ఎంత చెప్తారు ఒకసారి చెప్పండి. 1,50,00,000 అన్న. ఫైనల్ ప్రైస్ ఏమి తగ్గుతుందా? స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది, అంటే వాళ్ళ పేమెంట్ని బట్టి చూసి మాట్లాడదాం, అట్లా ఏముండదు. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి కదా? ఆల్రెడీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 60 lakhs లోన్ ఉంది. గవర్నమెంట్ బ్యాంకులో క్లియర్ టైటిల్ ఇది, అంటే వేరే మనం ప్రైవేట్ బ్యాంకులో తీసుకున్న లోన్ అట్లా ఏం కాదు, మనం గవర్నమెంట్ బ్యాంకులో లోన్ ఉంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, అన్న అయితే ప్రతి ఒక్క విషయం క్లియర్గా చెప్పాడు. సో లోపలికి వెళ్ళి చిన్న వాక్ త్రూ చూద్దాం ఇల్లు ఎలా ఉందో. ఇదంతా పార్కింగ్, మనకి బోర్ ఉంది, సంప్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. పార్కింగ్ అయితే చాలా బాగుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఇది 1 BHK పోర్షను, అది వచ్చి సింగిల్ రూము. దానికి బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రూమ్ ఎలా ఉందో చూద్దాం. 1 BHK పోర్షన్ లోపలికి ఎంటర్ అయినాము. చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ కిచెన్ పక్కనే మంచి చిన్న పూజ గది ఉంది. హాల్ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు. మంచి సెల్ఫ్లతో టీ పాయింట్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి బాత్రూమ్ ఉంది, చూసుకోవచ్చు. బాత్రూమ్ కూడా ఇండియన్ కల్చర్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. దాని పక్కనే ఇది బెడ్రూమ్ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. విశాలంగా ఉంది, సెల్ఫ్లు ఉన్నాయి, బీరువా స్పేస్ ఉంది. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, పైన డోర్ రూఫ్ కూడా ఉంది. నెక్స్ట్ మనం పైకి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్. లిఫ్ట్ దిగంగానే మనకి చూసుకోవచ్చు మెయిన్ డోర్ ఉంది. మెయిన్ డోర్ కూడా 8 feet హైట్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా కట్టారు, చూసుకోవచ్చు. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్ ఎంత విశాలంగా ఉందో చూడండి. మనకి వాస్తు ప్రకారం ఇటు పక్కన ఒక డోర్ ఇవ్వడం జరిగింది. 2 విండోస్ ఉన్నాయి. టీవీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇటు పక్కన మనకి చిన్న పూజ గది ఉంది. పూజ గది కూడా చాలా స్పేషియస్గా ఉంది. కిచెన్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ పాయింట్, వాష్ ఏరియా. ఇందులో కూడా సెక్యూరిటీ పర్పస్ మనకి గ్రిల్స్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. బెడ్రూమ్స్ కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేయడం జరిగింది. బెడ్రూమ్స్ డోర్ కూడా 7.5 feet పెట్టడం జరిగింది, అందుకే లుక్ అద్భుతంగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, చూసుకోవచ్చు. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. దీని పక్కన ఆనుకొని మనకి మాస్టర్ బెడ్రూమ్ విశాలంగా ఉంది. 2 విండోస్ ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇటు పక్కన వెళ్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకోండి. డోర్స్ కూడా చూడండి, డోర్స్ కూడా ఎంత బాగున్నాయో. డోర్స్ బాగున్నాయి, అదేవిధంగా యూరోప్ లాక్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. స్విచ్ బోర్డ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగా కట్టారు. మనకి గ్రిల్స్ కూడా దీనికి SST గ్రిల్స్ పెట్టడం జరిగింది, చూసుకోవచ్చు. విండోస్ కూడా పెద్దగా ఉన్నాయి, చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాన్స్ అట్లా ఇచ్చేస్తారంట. మంచి సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ కూడా చాలా చాలా బాగుంది. పైన పెంట్ హౌస్ ఉంటుంది, టెర్రస్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. టెర్రస్ మీదకి వచ్చాము, చూసుకోవచ్చు. పరుగోలు కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టాటా స్టీల్ పరుగోలు, మంచి హెడ్ రూమ్ ఉంది.
చూసుకోవచ్చు టెర్రస్ మీద చాలా క్లీన్గా చాలా నీట్గా ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ పైన 2 ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ పై వరకు కూడా తెచ్చుకోవచ్చు మీరు. ఏదైతే పెద్ద బిల్డింగ్ ఆపోజిట్లో కనిపిస్తుంది పెద్దది అదే స్ఫూర్తి కాలేజ్ బ్యాక్ సైడ్ మనం ఉన్నాము. చూసుకోవచ్చు ఏరియా కూడా చాలా నీట్గా పీస్ఫుల్గా ఉంది. అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకు పైన పెంట్ హౌస్ కూడా ఉంది. చూసుకోవచ్చు ఈ మొత్తం కింద పైన మొత్తం రెంట్కి ఇస్తే 30,000 వరకు రెంట్ వస్తుందని చెప్పి ఓనర్ చెప్పారు. ఎందుకంటే మంచి లొకేషను, పక్కన కాలేజ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్, మంచి బ్యాచిలర్స్కి రెంట్ ఇస్తే బాగుంటుంది. చూసుకోవచ్చు పెంట్ హౌస్ కూడా ఉన్న దాంట్లో బాగుంది. ఒక 2-3 ఈజీగా స్టే చేసే విధంగా ఇందులో కిచెన్ ఇవ్వడం జరిగింది. మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేపిస్తున్నారు. చూసుకోవచ్చు ప్రైస్ అయితే 1,50,00,000 ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ అయితే ఓనర్కి అయితే కాల్ చేయండి.